ఫ్రెండ్స్, నేను మీ దినేష్ రెడ్డి. మీరు చూస్తున్నారు దినేష్ ప్రోగ్రామ్ ఛానల్. మనం ఈరోజు మ్యాట్లాబ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. మ్యాట్లాబ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్లో మ్యాక్సిమం, మినిమం, స్క్వేర్ ఇవన్నీ పైథాన్లో కూడా ఉంటాయి, మీకు తెలుసు. ఆ తర్వాత చూసుకుంటే హూస్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. హూ అంటే మనం ఏ వేరియబుల్ ఇప్పటి వరకు అన్నామో చూపిస్తుంది, వర్క్ స్పేస్లో ఉండే వేరియబుల్స్ అందుకు. హూస్ అంటే మన డేటా టైప్స్, దానికి అలొకేట్ చేసిన స్పేస్ అవన్నీ చూపిస్తుంది. ఈ రెండింటిని మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం మ్యాట్లాబ్లో. ఎందుకంటే డెసిమల్ నెంబర్స్ 4 డెసిమల్ నెంబర్స్ వస్తాయి అంటే డెసిమల్ పాయింట్ తర్వాత. ఫార్మాట్ లాంగ్ అంటే 8 డెసిమల్ నెంబర్స్ వస్తాయి. అండ్ ఫార్మాట్ బ్యాంక్ అంటే 2 డెసిమల్ నెంబర్స్ వస్తాయి డెసిమల్ పాయింట్ తర్వాత. ఈ ఫార్మాట్ అనేది మనం ఇప్పుడు చూద్దాం మ్యాట్లాబ్లో. మీ అందరికి ముందే తెలుసు సిఎల్సి, క్లియర్, ఇవన్నీ ముందే చెప్పే. సిఎల్సి అంటే కమాండ్ విండోని క్లియర్ చేస్తుంది. క్లియర్ అంటే ఇక్కడ మనం క్లియర్ ఆల్ అని చెప్పాను మీకు, కానీ ఇక్కడ మనం మీకు వేరియబుల్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే క్లియర్ ఎక్స్ అని, క్లియర్ వై అని. ఇప్పుడు వేరియబుల్స్ ఎక్స్, వై వేరియబుల్ చెప్పానంటే అలా అలాంటి కూడా క్లియర్ చేయొచ్చు. ఆ తర్వాత చూసుకుంటే ఎగ్జిస్ట్, గ్లోబల్ ఇవన్నీ మామూలుగా పైథాన్లో ఉంటాయి. ఎగ్జిస్ట్ అంటే అది ఇక్కడ ఉందో లేదో చెక్ చేస్తుంది. ఏలా మనం ఒక వేరియబుల్ ఏ అని డిఫైన్ చేసి ఎగ్జిస్ట్ కాదో చెక్ చేయొచ్చు. ఆ తర్వాత హెల్ప్, క్విట్ అంటే మ్యాట్లాబ్ నుంచి క్విట్ అయిపోతుంది. ఆ తర్వాత చూసుకుంటే వన్స్, జీరోస్ ఇవన్నీ మనకు మ్యాట్లాబ్లో చాలా అవసరం. అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ క్రియేట్ చేస్తుంది. వన్స్ అంటే ఆ మ్యాట్రిక్స్లో అన్ని జీరోలు ఉండేలా చూస్తుంది, 1లు ఉండేలా చూస్తుంది. జీరోస్ అంటే ఆ మ్యాట్రిక్స్లో అన్ని జీరోస్ ఉండేలా చూస్తుంది. మనం ఈ మూడింటిని ఎగ్జాంపుల్స్ని, క్విట్ ఎగ్జాంపుల్ని, డిస్ప్లే ఎగ్జాంపుల్ని మ్యాట్లాబ్లో చూద్దాం. నేను ఇక్కడ ఏ, బి రెండు వాల్యూస్ డిఫైన్ చేసి, ఏ ఏమో 20 అని, బి ఏమో 4 వాల్యూ అని. ఇప్పుడు మనము మినిమం చూద్దాం. మినిమం ఆఫ్ ఏ కమా బి అని చూద్దాం. అంటే ఏలో బిలో ఏది చిన్నదో మనకు అవుట్పుట్ వస్తుంది. ఆన్సర్ ఈక్వల్ టు 4. బి చిన్నది కాబట్టి 4 వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం స్క్వేర్ రూట్ చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ రూట్ చూస్తే స్క్వేర్ రూట్ 2 కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 4 is 2. ఓకే, మనం ఇప్పుడు WHO, హూ అంటే ఎవరెవరు ఉన్నారు అని మనకి ఇప్పుడు అడిగామంటే ఏ, ఆన్సర్, బి అనే వేరియబుల్స్ ఉన్నాయని చూపిస్తుంది. అలాగే హూజ్ అంటే ఎవరెవరు అంటే ఎంతెంత ఎంబీ తీసుకున్నారు, ఏం తీసుకున్నారు అని చూపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ పేరు, మళ్ళీ సైజు, మళ్ళీ ఎన్ని బైట్స్ వాడినారు, మళ్ళీ ఏ క్లాస్ ఇవన్నీ చెప్తున్నారు. తర్వాత ఇది అట్రిబ్యూట్స్, ఇవి అరేస్లో వాడతాం. తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫార్మాట్ గురించి చూస్తాం. ఏ అనేది ఒక వాల్యూ 7/3 తీసుకుంటే ఆన్సర్ ఏమో 2.333. 4 డిజిట్స్ ఉన్నాయి డెసిమల్ నెంబర్ తర్వాత. ఇప్పుడు మనము ఫార్మాట్ లాంగ్ చేద్దాం. ఇది 4 డిజిట్లేమో ఫార్మాట్ షార్ట్ వాల్యూ. ఇప్పుడు మనం ఫార్మాట్ లాంగ్ వాడాం. ఇప్పుడు ఏ ఈక్వల్ 7/3 అన్నప్పుడు అవుట్పుట్ చూసారుగా 1, 2, 3 నియర్లీ 12 డెసిమల్ నెంబర్స్ ఉంటాయి. ఆ తర్వాత మనము ఫార్మాట్ షార్ట్ చేద్దాం. ఫార్మాట్ షార్ట్ చేస్తే ఇప్పుడు ఏ వాల్యూ చూద్దాం. ఏ చూసుకుంటే 2.33 అంటే ఫార్మాట్ షార్ట్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు మనము ఫార్మాట్ బ్యాంక్ అంటే 2 డిజిట్స్ ఉంటాయి చూసారుగా 2.33. ఇప్పుడు మనం క్లియర్ చూద్దాం. మామూలుగా మనం క్లియర్ ఆల్ అని నొక్కుతాం, కానీ ఇక్కడ క్లియర్ ఒక వాల్యూ, ఇప్పుడు ఇంకో వాల్యూ సెలెక్ట్ చేసి చూపిస్తాం మీకు. ఏనది ఒక 5 అనుకోండి. ఇప్పుడు మనము ఇక్కడ బి డిఫైన్ చేసాం. ఇప్పుడు మనం బిని డిలీట్ చేద్దాం. అప్పుడు క్లియర్ బి అని నొక్కితే రన్ అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే వర్క్ స్పేస్లో బి వాల్యూ లేదు, ఓన్లీ ఏ వాల్యూ ఉన్నది. తర్వాత డిస్ప్లే చూద్దాం. ఇప్పుడు మనం డిస్ప్లే ఏ వాల్యూ ఉంది కాబట్టి ఏని డిస్ప్లే చేద్దాం. 2.33
అదే మనం ఒక స్ట్రింగ్ వాల్యూ ఏదైనా మీ పేరు ఏమైనా ఇవ్వాలనుకుంటే అది కూడా ఇవ్వచ్చు. డిస్ప్లే దినేష్ అని డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మనము ఐ అనేది చూద్దాం. ఐ అనేదాన్ని ఏ వాల్యూలో సేవ్ చేస్తామో A = I of 3, అంటే 3/3 మ్యాట్రిక్స్. ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుట్పుట్ వస్తుంది. నేను ఇప్పుడు చూడొచ్చు అవుట్పుట్ A = 1 1 1. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే డయాగ్నల్లో 1 1s ఉంటాయి. ఆ తర్వాత B అనే వాల్యూ 0 చూద్దాం. ZEROS zeros of 3, 4 మ్యాట్రిక్స్ చూద్దాం. 3, 4 చూసుకుంటే 4 అన్ని జీరోస్ వచ్చాయి, 4 కాలమ్స్. ఆ తర్వాత C అనే వాల్యూని చూద్దాం. C = 1s ONES 1s of 4, 3 చూద్దాం. దీనికి మీరు ఇక్కడ చూసుకుంటే అన్ని 1లే వచ్చాయి అవుట్పుట్ మ్యాట్రిక్స్లో. ఇప్పుడు మనము క్విట్లీ చూద్దాం. దాని కంటే ముందు ఒక వాల్యూని డిస్ప్లే చేద్దాం. డిస్ప్లే ఏ వాల్యూని డిస్ప్లే చేస్తుంది. డిస్ప్లే అంటే ఆ తర్వాత ఎగ్జిస్టింగ్ కాదు చెక్ చేద్దాం. ఎగ్జిస్ట్ ఆఫ్ ఒక వేరియబుల్ నేమ్ ఎగ్జిస్ట్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఏ ఉందో లేదో తెలుస్తుంది. అది డిజిటల్ ఫామ్లో చూపిస్తుంది. 1 కానీ 0 కానీ అవుట్పుట్గా వస్తుంది. సారీ ఎగ్జిస్ట్ ఆఫ్ ఏ కాదు, మామూలు ఎగ్జిస్ట్ ఏ కొడితే ఆన్సర్ = 1 అని వచ్చింది. ఇప్పుడు మనము అనదర్ ఏదో ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఎగ్జిస్ట్ జే చూద్దాం. ఇక్కడ నేను జే వాల్యూ డిఫైన్ చేయలేదు కాబట్టి ఎగ్జిస్ట్ కే అని తీసుకున్నా. ఎగ్జిస్ట్ కే ఆన్సర్ = 0. అది ఎందుకంటే ఇక్కడ కే వాల్యూ లేదు, డిఫైన్ చేయలేదు కాబట్టి ఎగ్జిస్ట్ కే ఏమో లేదని చూపిస్తుంది. ఇప్పుడు మనం కే వాల్యూ ఒక 5 పెట్టి మళ్ళీ అదే ఎగ్జిస్ట్ ఆఫ్ కేని చెక్ చేస్తే అవుట్పుట్ 1 వచ్చింది. ఇక్కడ 5ని మనం తర్వాత డిఫైన్ చేసాం కాబట్టి అది ఉంది కాబట్టి మనకు అవుట్పుట్ ఉందని చూపించింది. ఇప్పుడు మనం క్విట్ అని వాడినామంటే ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయగానే ఈ మ్యాట్లాబ్ ఫంక్షన్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. మ్యాట్లాబ్ ఫంక్షన్ క్లోజ్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. మీరు చూస్తున్న దినేష్ ప్రధాన్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please don't forget to like, share and subscribe.